మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మరి మార్చి 17వ తారీఖు సోమవారం. ఈరోజు మరి బహుళ తదియ రాత్రి 7:33 వరకు ఉంటుంది. తదనంతరం చవితి ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2:48 వరకు ఉంటుంది. తదనంతరం స్వాతి. ఇక ఈరోజు మరి సంకష్టహర చతుర్థిగా మనం వినాయకుడి వ్రతం చేసుకునేది ఉంటుంది కనుక ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు మనకి మేలు చేకూరుస్తాయి. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజంతా కూడా మనసు కొంత గజిబిజిగా ఉండటం అనేది, మరి అకారణంగా అసహనానికి లోనయ్యి మనం ఇబ్బంది పడటమే కాకుండా అవతల వాళ్ళని కూడా ఎంతో కొంత కంగారు పెట్టడం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఏ పనైనా సరే ఎప్పుడు చెయ్యాలి అనే దాని మీద కొంత ఒక అవగాహన లేకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ప్రవర్తిస్తే మరి ఒక్కోసారి పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది, లేదా ఎదురు దెబ్బలు తినే పరిస్థితి ఉంటుంది. కనుక ఏది ఎలా చేయాలి అనే దాంట్లో ఈ తొందరపాటుని తగ్గించుకుని ఒక వెసులుబాటుని చూసుకుని అప్పుడు మీ యొక్క జాతకాన్ని దిద్దుకుని ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. కనుక ఈ విషయంలో ఈ తొందరపాటు అనే దాన్ని కొంత ఈరోజు మీరు పక్కన పెట్టి కార్యక్రమాలకు పూనుకున్నట్టయితే కనుక తప్పకుండా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. విజయం అనేది మీకు దేవుడు ఇవ్వడానికి మరి సిద్ధంగానే ఉన్నాడు, కానీ మీరు మీ యొక్క అదృష్టాన్ని కొంత స్వయంకృతంగా పాటు చేసుకునే అవకాశం లేకపోలేదు. కనుక ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. భార్యాభర్తల మధ్య కూడా అకారణంగా ఏమైనా సరే వాదాలు తలెత్తచ్చు. పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి ఈరోజు మరి ఎంతో కొంత ఇబ్బంది కూడా కలగచ్చు. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ఈరోజు సానుకూలకంగా ఉంటుంది. వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా సరే ఖచ్చితంగా కొనసాగించవచ్చు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఏదో రకమైన కొంత అశాంతి, అలజడి, ఆదుర్ద సంభవించే విధానం అయితే ఉంటుంది. ఏదో తెలియని ఒక బెంగ మళ్ళీ కలిగిపెడుతూ ఉంటుంది. వాటిని పైకి తేలనివ్వకుండా గంభీరంగా ముందుకెళ్ళడానికి మీ వంతు కృషి మీరైతే చేస్తారు. తర్వాత ఆర్థిక విషయాలు పెద్దగా నొప్పి కలిగించవు. ఈ ఇంటి విషయాలే ఏదో రకంగా మిమ్మల్ని కొంత గుంజడం అనేది అయితే కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. సంతానపరంగా మాత్రం కొంత ఊరట లభిస్తుంది. ఈరోజు మీరు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కానీ, వ్యాపార అంశాల్లో కానీ, స్వయం వృత్తి అంశాల్లో కానీ మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు కానీ, వ్యతిరేక పరిస్థితులు కానీ ఏమీ కనిపించడం లేదు. కానీ ఇంటికి సంబంధించిన విషయాల్లోనే మనకి ఏదో రకమైన ఇబ్బంది చోటు చేసుకోవటం, మనం చెప్పే మాట అవతల వారికి సరిగ్గా అర్థం కాకపోవటం, అవతల వారు చెప్పేది మనకి సరిగ్గా రుచించకపోవటం, ఈ రకంగా కొంత ఇబ్బంది పెట్టుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైతే మరి ఈ జాతకుల యొక్క తల్లిదండ్రుల వల్ల అయితేనేమి, మరి లేదా వారి యొక్క బంధువుల వల్ల అయితేనేమి, మనకి రావాల్సినవి ఏవైనా సరే, వాళ్ళు ఇవ్వాల్సినవి ఏవైనా సరే వాటిని వీళ్ళు సరిగ్గా వినియోగించకుండా వీళ్ళని కొంత ఇబ్బంది పాలు చేయటం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ రకంగా వీరు కొంత మానసిక అలజడికి లోనయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి.
ఏదైనా సరే ముఖ్యమైన విషయాలకి మరింత గట్టిగా కృషి చేసినట్టయితే తప్పకుండా కార్య విజయం అనేది మీ పక్షాన్ని నిలబడటం అనేది అయితే ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మంచి ఫలితాలు రావడానికైతే ఆస్కారం కనపడుతుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఇటు కొత్తగా కొనేవాటికైతేనేమి, కొత్త మార్పుల్లో మనం విజయం సాధించడానికైతేనేమి ఈరోజు మీకు అన్ని రకాలుగా సంతృప్తికరంగా ఉంది కనుక మీరు కొంత ఈ బద్ధకాన్ని తగ్గించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ఈరోజు మీరు పనులకు పూనుకున్నట్టయితే విజయం మీ పక్షాన్ని నిలబడుతుంది అనటంలో సందేహం లేదు. ఈరోజు మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక అంశాలతో పాటు ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో కొంత అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. బయట నుంచి మనం ఏదైనా సరే ఫైనాన్స్ రంగంలో ఉంటే కనుక వాటికి మనకి సరైన రీతిలో ఆ ధనం వసూలు కాలేకపోవటం, తర్వాత ఏదో రకమైన గొడవలు, వాదాల్లో ఇరుక్కునే పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా అందుకు దోహదం పడని అంశాలు పదే 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 మన ఇంట్లో గింగిరాలు కొట్టడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక దీనివల్ల మనం పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా లోపల కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఇమిడిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ కింద పనిచేసే వాళ్ళు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడానికి కానీ, మిమ్మల్ని అప్రతిష్టకు గురి చేసేలాగా కానీ ప్రవర్తించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనప్పటికీ కూడా మీ యొక్క బుద్ధి బలంతో అలాంటి పరిస్థితుల నుంచి కొంత ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తద్వారా మనం కొంత క్షణిక ఆవేశానికి, ఉద్వేగానికి, తద్వారా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. కనుక ఈ విషయాల్లో కొంతవరకు మీరు ఏమరపాటుగా ఉండటం అనేది అయితే ఉంది. ఆర్థిక అంశాల్లో పెద్దగా చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. కొత్తవి ఏవైనా సరే తీసుకోవాలంటే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. వివాహం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్వాతి నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అలానే ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇది 10 రూపాయలు అయిపోతుంది అనుకుంటే అది అనుకోకుండా 25 రూపాయల దాకా పరిగెత్తే పరిస్థితి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చేసే ఏ పని అయినప్పటికీ కూడా అందులో ఈరోజు ఎంతో కొంత ఊరట మీకైతే లభిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా స్థాన మార్పుల కోసం కానీ, మన పిల్లల్ని ఏదైనా సరే హాస్టల్లో పెట్టి అక్కడ చదివిద్దాం అనుకున్న ఇలా నిర్ణయాలు తీసుకుంటున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారు ఆ రకమైన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజు కొనసాగించవచ్చు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. మీకు ఇటు తాత తరాల వాళ్ళు లేదా అమ్మమ్మ తరాల వాళ్ళు ఇలా ఏదైనా సరే వృద్ధుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే కనుక వాటి విషయంలో ఈరోజు ఒక స్పష్టమైన అనుకూలమైన అంశాలు చోటు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. కవులు, కళాకారులు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు అనుకోకుండా ఏమైనా సరే దూర ప్రయాణాలు ఏర్పడవచ్చు. అయితే ఇవి నష్టమా లాభమా అంటే మాత్రం చివరికి అవి ఏవైనా సరే అవి ఏ ప్రయాణాలు అయినప్పటికీ కూడా ఎంతో కొంత సానుకూలకంగానే అవి పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు కొద్దిగా ఏమరపాటుగా ఉండటం అనేది అవసరం.
ఈరోజు మరి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వారికి, తర్వాత మరి మీడియా రంగంలో ఉన్న వారికి ఈరోజు ఎక్కువ శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత మీకు ఊరటనిచ్చేలాగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. మొదట ఏది తలపెట్టినప్పటికీ కూడా అది కొంత ఒత్తిడికి గురి చేసిన, లేదా ఏదో రకమైన కొంత ఆదుర్దాకి గురి చేసినప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికి దాని నుంచి ముందుకు రాగలగటం అనేది అయితే కనిపిస్తుంది. చివరి నిమిషంలో విజయం మీ వైపుకు రావటం అనేది కొంత మీకు ఊరటనివ్వటం అనేది కూడా కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు మరి ఎక్కువగా ధనిష్ట నక్షత్రం వారికి కొంత అనుకూలమైన పరిస్థితి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి బాగా శ్రమతో కూడిన విజయాలైతే, శతభిష నక్షత్రం వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందికి లోనవటం, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా ఒత్తిడులు పెరగటం, ఇతరత్ర కొంత కలవరపాటుకు గురి అవటం అనేది ఎక్కువగా ఉంది. ఈరోజు వీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొంత ఊగిసలాట, ఏది ఎలా చేయాలి అనేది వెతుకులాట, ఈ రకంగా కొంత సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. బయట నుంచి ఏవి రావాలనుకుంటామో వాటిల్లో కూడా ఒక స్పష్టమైన విధానం మనకి అంత చిక్కకపోవటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఏదైనా సరే అనారోగ్యం ఒకవేళ వస్తే ఆ అనారోగ్యం కూడా అది ఏ కారణం చేత వచ్చింది అంటే డయాగ్నోస్ సరిగ్గా కాలేని విచిత్రమైన పరిస్థితులు కూడా ఈరోజు కొనసాగటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు మనకి ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా అప్పటికప్పుడు అనుకోకుండా విచిత్రంగా రూపుదిద్దుకునేవే ఎక్కువగా ఉంటాయి. అయితే దైవవశాత్తు ఎలాంటి విషయాల నుంచి అయినా సరే చివరి నిమిషంలో మాత్రం బయటకి రాగలగటం అనేది మాత్రం కొండంత మీకు నప్పే విషయంగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.